చిన్న పని మీద పాకాలకొచ్చాము. ఎలాగో వచ్చాం కదా! స్మార్ట్ బజార్‌కి అలా ఒక లుక్కేద్దామని వచ్చాము. చిన్న చిన్న థింగ్స్ తీసుకోవాలని. నాకేమో 2 లీటర్స్ రిన్ లిక్విడ్ కావాలి. ఇక్కడ 2 లీటర్స్ లేదు. 1 లీటర్ ఉంది. 6 లీటర్స్ ఉంది. 6 లీటర్ ఎక్కువైపోతుంది. 2 లీటర్స్ 1 లీటర్ సరిపోదు. ఇంకా అలా వెతుకుతుంటే ఇక్కడ నాకు బ్యాండ్స్ అయితే కనిపించిందనమాట. ఇదేంటి ఇలాంటి బ్యాండ్స్ కూడా కొంటారా అని డౌటొచ్చింది. దీని కాస్ట్ చూడండి. వామ్మో! టైలర్స్ అయితే ఫ్రీగా కుట్టేస్తారు. అలాంటి ప్యాంట్స్‌ని ఇంతంత కాస్ట్‌లు పెట్టి ఎవర్రా కొంటారనుకున్నాను. మరి ఇక్కడ విచిత్రం చూడండి. ఇది కొనే పిచ్చోళ్ళు గూడా ఉంటారా? ఇదేమంటే స్నానం చేసేటప్పుడు ఒళ్ళు రుద్దుకునే రాయనమాట. విలేజర్స్ ఎక్కువగా వాడతారు. అలాగే విలేజ్‌లో కుప్పలు కుప్పలుగా పడుంటాయి ఎక్కడ పడితే అక్కడ. దీన్ని కూడా డబ్బులు పెట్టి కొనే పిచ్చోళ్ళు ఉంటారా అని అనిపించింది నాకు. మళ్ళీ దాని కాస్ట్ చూసారా? 110 రూపీస్ అంట. ఇక్కడ మంచి మంచి ఆఫర్‌లతో పాటు ఆకాశానంటే ధరలు కూడా ఉంటాయి కొన్నిటి మీద. అలాంటివి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దీనికింత కాస్ట్ అవసరమా అనిపిస్తుంది. ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయడం లేదు. డబ్బులిచ్చి కొనుక్కునే అనారోగ్యాన్ని అందంగా అమర్చి పెట్టారు ఇక్కడ. మా చిన్ని వచ్చిందంటే ఇవన్నీ చూసి ఎగిరి గంతేస్తుంది. అది కావాలి ఇది కావాలని. అందుకే తీసుకురాలేదు. తనకి నేను ఇలాంటి అలవాటు కూడా చేయలేదు ఇంతవరకు. ఒక పెద్ద మనిషి అన్నారు డబ్బులు ఎవరికి ఊరికే రావని. ఆయన లలిత జ్యువెలరీ చైర్మన్ కిరణ్ కుమార్ గారు. అంత పెద్ద ఆయనే అలాంటి మాట అన్నారంటే మనం ఎంత చెప్పండి. ఈ మిక్చర్ చూడండి. గట్టిగా కొడితే 50 గ్రామ్స్ కూడా ఉండదు. గట్టిగా చీల్చామంటే మొత్తం కింద రాలిపోతుంది. దీని కాస్ట్ 85 రూపీస్ అంట. ఇలాంటివి కొనే వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. డబ్బులు ఇలాంటి వాటి కోసం వేస్ట్ చేయొద్దండి. ఈ కార బూందీ, శనగపిండి ఉంటే ఇంట్లో 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. దీనికి ఇంతంత కాస్ట్‌లు పెట్టి కొనడం కరెక్ట్ కాదు. అండ్ హెల్తీ కూడా కాదు. సో, అలాంటి వాళ్ళ కోసం చెప్పాననమాట. ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయడం లేదు. ఈ లేస్ ప్యాకెట్ 50 రూపీస్ అంట. ఇందులో ఏమీ ఉండదు. పైగా అన్‌హెల్తీ అని తెలిసి కూడా కొంటారనమాట. రీసెంట్‌గా న్యూస్ కూడా చూసాను. ఈ లేస్ తిని ఒక పాప చనిపోయిందని. సో, బీ కేర్‌ఫుల్. చాలా లేట్ అయిపోయింది. పిల్లలిద్దరిని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చేసాను. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికెళ్ళిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.